మానవాళికి వరంలా అంది వచ్చిన యాంటీబయాటిక్స్ విచ్చలవిడి విచక్షణారహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు సిఫారసు చేసిన రీతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడడం, పూర్తి కోర్సు వాడకుండా సగంలో ఆపేయడం వంటి కారణాల వల్ల బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా మన దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని, ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తున్న 83% మంది శరీరంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే రకరకాల యాంటీబయాటిక్స్ మందులకు లొంగని సూక్ష్మజీవులు ఉంటున్నట్టు తాజాగా వెల్లడైంది. భారత్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మందులకు లొంగని సూక్ష్మజీవులను కలిగి ఉన్న పేషెంట్ల సంఖ్య ఇటలీలో 31.5% ఉండగా, అమెరికాలో 20.1%, నెదర్లాండ్స్లో కేవలం 10.8% ఉన్నారు. భారత్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో వెల్లడించే ఈ అధ్యయన వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 4 దేశాల్లో 1200 మంది పేషెంట్ల నమూనాలను పరిశీలించారు. వారిలో భారతీయుల్లోనే అత్యధికంగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి వాటికి సైతం నిరోధకత సంతరించుకున్న సూక్ష్మజీవుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం చాలా కష్టమవుతోంది. వీటిని లొంగదీయడానికి ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం కూడా భారీగా పెరుగుతోంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో భాగంగా వాడే మొదటి 3 లైన్ల మందులు ఈ తరహా బ్యాక్టీరియాపై పనిచేయడం లేదని, దీంతో 4వ లైన్ మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అందులో కేవలం 2 రకాలు మాత్రమే ఉన్నాయని, అవి పనిచేయని పరిస్థితి వస్తే ఇక చేసేదేమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. సొంతంగా మందులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కోర్సు ప్రకారం యాంటీబయాటిక్స్ వినియోగించకపోవడం, మన దేశంలో ప్రిస్క్రిప్షన్ లేకున్నా యాంటీబయాటిక్స్ను ఓవర్ ది కౌంటర్ విధానంలో మందుల దుకాణానికి వెళ్ళి ఎవరైనా కొనుక్కునే వీలు ఉండడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే చిన్న ఇన్ఫెక్షన్లు సైతం చికిత్సకు లొంగని పరిస్థితి వస్తుంది. వైద్యులు సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని అడగొద్దని, యాంటీబయాటిక్ మందులను పూర్తి కోర్సు వేసుకోవాలని చెబుతున్నారు. పెంపుడు జంతువులు, పశువులకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దని అంటున్నారు.